ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. నేడు ఏఐసీసీ నేతలతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలవనుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రీజనల్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల సహా పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఏఐసీసీ నేతలను కలిసి లోక్సభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే మంత్రి పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారిలో ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహేష్ కుమార్ గౌడ్, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఇస్తారు. ఎజెండా పెద్దగానే కనిపిస్తోంది రాకేష్. ఓవైపు ఇటు రహదారులు ఇటు అయితే, మరోవైపు మంత్రివర్గ విస్తరణ. సో ఏం జరుగుతోంది? ఆశావాహుల లిస్ట్ అయితే పెద్దగానే కనిపిస్తోంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు కూడా ప్రస్తుతం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తా ఉన్నది. అందరూ కూడా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. దీంతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏఐసీసీ నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్తో కీలక మీటింగ్ జరగబోతా ఉంది. దీంతో పాటు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కార్పొరేషన్ కు సంబంధించి చాలా మంది కూడా ఆశావాళ్ళు పదవుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా నుంచి కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా క్యాబినెట్ సంబంధించి చూస్తే ఇంకా 6 మంత్రులకు అవకాశం ఉంది ప్రస్తుతం క్యాబినెట్ లో. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, అలాగే ఉమ్మడి హైదరాబాద్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి క్యాబినెట్ లో ప్రస్తుతం అవకాశం లేదు. దీంతో 6 ఈ 4 జిల్లాల నుంచి అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ముస్లిం కోట నుంచి వరకు అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే మనకు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో గడ్డం వివేక్, అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. అటు నిజామాబాద్ వాళ్ళకే సుదర్శన్ రెడ్డి, అలాగే మదన్ మోహన్ రావు ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో కూడా ఎవరు కూడా లేరు. దీంతో ఎమ్మెల్సీకి ఎవరికైనా అవకాశం ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారా, ఏం చేస్తారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అయితే నిర్ణయం ఇప్పుడు తీసుకుంటారా, లేకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తీసుకుంటారనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే నిర్మలా సీతారామన్తో అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. అదేమన్నా కొలికొచ్చే అవకాశం ఉందా? అప్పుల కోసం అంటే సాఫ్ట్ లోన్స్ కోసం ఆయన రిక్వెస్ట్ చేయనున్నారనేది కూడా ఒక వార్త. క్విక్గా చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటి విషయంలో తొందరగా విడుదల చేయండి. నాకు సంబంధించి ఎన్నికల కోడ్లోపు కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది కాబట్టి వాటి విషయంలో వెసులుబాటు కల్పించడానికి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా 200లకు సంబంధించి కరెంటు ఫ్రీ అయిపోయింది యూనిట్లకు సంబంధించి. అలాగే రైతు రుణమాకు సంబంధించి ప్రభుత్వం వర్కౌట్ చేస్తున్నప్పటికీ నిధులు లేకపోవడం వల్ల దాని విషయంలో కొంత వెనుకంజ వేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే ఈ పథకాల విషయంలో ముందుకు పోతామనే అంశాన్ని నిర్మలా సీతారామన్కి చెప్పే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఈ రోజు అక్కడే ఉండి రేపు ఉదయం మంత్రులు అలాగే సీఎం రిటర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.